సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే. నిన్న కమోడిటీ మార్కెట్స్‌కి సంబంధించి సెబీ ఒక ముఖ్యమైన మార్పు చేసింది. కమోడిటీ డెరివేటివ్స్‌లో స్ట్రెస్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఉపయోగించే జెడ్ స్కోర్ లిమిట్ అనేది ఒకటుంటుంది. అది 10 నుంచి 5కు తక్కువ చేసింది. దీనివల్ల చాలామందికి ఇన్వెస్టర్స్‌కి కమోడిటీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి క్వెషన్స్ వచ్చాయి. ఏవేం క్వెషన్స్ అనుకుంటే చూస్తే ఒకటి ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ మార్జిన్స్ ఏమైనా తగ్గుతాయా? ఈ స్కోరు 10 నుంచి 5కి చేయడం వల్ల. ఆర్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ట్రేడింగ్ సులభతరం అవుతుందా? ఆర్ ట్రేడర్స్‌కి రిస్క్ పెరుగుతుందా? లేదంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏమి చేయాలి? దీనివల్ల ఏమైనా మాకేమైనా ఇంపాక్ట్ ఉందనే క్వెషన్స్ మాత్రం చాలామంది అడుగుతా ఉన్నారు. దాన్ని ఈ వీడియోలో అడ్రెస్ చేద్దాం. అసలు జెడ్ స్కోర్ అంటే ఏంటి? జెడ్ స్కోర్ ఈ 10 నుంచి 5కి స్ట్రెస్ టెస్టింగ్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమైనా మార్పులు ఇన్వెస్టర్స్‌కి కష్టాలు, మంచి, నష్టము ఏదైనా వస్తుందా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఎవరైతే కమోడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. సో దట్ వాళ్ళకు కూడా దీనిపైన మంచి అవగాహన వచ్చేట్టు. సో నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని. సో కమింగ్ టు జెడ్ స్కోర్ అంటే ఏంటి? ఈ కేస్‌లో అందరి డిస్కషన్ అదే ఉండింది. సో జెడ్ స్కోర్ ఏంటంటే ఒక కమోడిటీ ధర సాధారణంగా కదులుతుందా? ఇది హిస్టారికల్ డేటాను తీసుకొని దాన్ని బట్టి లెక్కించే ఒక స్కోర్ అనమాట. ఇదేంటంటే ఎక్కువగా ధర పెరిగినా లేక పడిపోయినా సరే అది అబ్నార్మల్ మూవ్‌మెంట్ అంటాం. అంటే ఒక లిమిట్‌లో పడిపోతే పర్లేదు, ఎక్కువగా ఉంటే. ఈ అబ్నార్మల్ మూవ్‌మెంట్ అనేది ఎంత పెద్దదో అని స్టాండర్డ్ డీవియేషన్‌తో కొలిస్తే వచ్చే నంబరే జెడ్ స్కోర్ అనమాట. సో జెడ్ స్కోర్ జనరల్‌గా ఏంటంటే తక్కువగా ఉంటే సాధారణంగా ప్రైస్ మూవ్‌మెంట్స్ ఉంటున్నట్టు ఆ కమోడిటీలో. సో జెడ్ స్కోర్ ఎక్కువగా ఉంటే అసాధారణమైన పెద్ద ప్రైస్ మూవ్‌మెంట్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటున్నట్టు ఆ కమోడిటీలో. అది ఏదైనా కావచ్చు, బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, క్రూడ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అట్లాగే జెడ్ స్కోర్ 5 అంతకన్నా ఎక్కువగా ఉంటే మాత్రం పెద్ద స్ట్రెస్ సిట్యుయేషన్ అనమాట. అంటే నార్మల్‌గా జెడ్ స్కోర్ 5 అనేది ఉండదు. ఇది నాట్ 5%. వన్ ఇంపార్టెంట్ థింగ్ అందరి కన్‌ఫ్యూజన్ ఏంటంటే జెడ్ స్కోర్ 5 అంటే 5% కాదు. జెడ్ స్కోర్ అనేది 5 అనేది స్టాండర్డ్ డీవియేషన్ మెజర్ అంతే అది. సో 5 అనేది చాలా హై. ఆల్రెడీ స్ట్రెస్ సిట్యుయేషన్‌లో మార్కెట్ కమోడిటీ ఉన్నట్టు. సేమ్ వే జెడ్ స్కోర్ 10 ఉందంటే ఇంకా ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు అంత పెద్ద స్కోర్ ఉందంటే. దిస్ ఈస్ నాట్ ఏ ప్రైస్ మూవ్‌మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు సెబీ ఏం మార్చింది. సో ఇది జెడ్ స్కోర్ గురించి అందరికీ తెలుసుకోవాల్సిన అంశం. సో క్లియరింగ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కమోడిటీ మార్కెట్‌లో ఒక ట్రేడర్ డిఫాల్ట్ అయితే ఏందంటే అతని బాధ్యతలను హ్యాండిల్ చేయడానికి సేఫ్టీ ఫండ్ అనేది ఉంచుతుంది. దాన్ని ఏమంటారంటే కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ అంటాం. సో ఇది కోర్ ఎస్‌జిఎఫ్ అంటారు దీన్ని. సో ఈ ఫండ్ ఎంత ఉండాలి అనేది నిర్ణయించేది మాత్రం స్ట్రెస్ టెస్టింగ్ ద్వారా డిటర్మైన్ చేస్తారు. ఇప్పటివరకు ఆహ్, ఏదైతే భారీగా ఎప్పుడైనా మార్కెట్స్ పడిపోయినా, ధర పడిపోయినా క్లియరింగ్ కార్పొరేషన్ అనేది ఈ నష్టాన్ని కలుగుతుందా లేదా అని పరీక్షిస్తా ఉంటారు స్ట్రెస్ టెస్టింగ్‌లో. ఈ ఫండ్ సరిపోతుందా లేదా అని చూస్తారనమాట. సో ఈ ఫండ్ ఎంత ఉండాలి అనేది కూడా ఈ స్ట్రెస్ టెస్టింగ్‌లో తెలుస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ ప్రైస్ మూవ్‌మెంట్స్ లెక్కింపు చేసేటప్పుడు జెడ్ స్కోర్ 10 వరకు ఉపయోగించేవారు. దాన్ని బేస్‌గా ఉపయోగించుకునేవారు. ఇప్పుడేందంటే దాన్ని 5కు మించినయి కూడా జెడ్ స్కోర్‌లో ఉంచాలి అని నిన్న సెబీ ఇచ్చిన డైరెక్టివ్ అనమాట. సో ఇది ఎక్స్‌ప్లనేషన్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గతంలో ఒక కమోడిటీలో ఏందంటే భారీగా ఏవైనా ప్రైస్ మూవ్‌మెంట్స్ జరిగితే దాన్ని పూర్తి ప్రభావాన్ని స్ట్రెస్ టెస్ట్‌లో పరిగణించేవారు. ఇకపై ఏందంటే ఓన్లీ 5 స్టాండర్డ్ డీవియేషన్స్ కన్నా ఎక్కువగా ఉంటే తప్ప అది అప్పుడే లెక్కిస్తున్నారు. ఇంతకుముందు 10 కావాల్సొచ్చేది. ఇప్పుడు 5 నుంచే లెక్కిస్తున్నారనమాట. ఈ మార్పనేది ఇమ్మీడియేట్‌గా వచ్చింది. అంటే కాలిక్యులేషన్స్‌లో ఉపయోగించే 15 సంవత్సరాల డేటాలో అలాగే అదే డేటా ఉంటుంది. బట్ ఇది మాత్రం జెడ్ స్కోర్ మాత్రం మారింది. సో దీనివల్ల ఏంటంటే మార్జిన్ పీరియడ్ ఆఫ్ రిస్క్ అనేదంతా అట్లాగే కొనసాగుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కమోడిటీలో సాధారణంగా 2% ప్రైస్ మూవ్‌మెంట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే. అది ఏంటంటే ఒక్కోసారి అంటే హిస్టారికల్‌గా ఎప్పుడో ఒకప్పుడు 20% కూడా కదిలి ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ మూవ్‌మెంట్స్‌నే రిస్క్ మోడల్‌లో పరిగణించేవాళ్ళు. సో
అదే ఇప్పుడేంటంటే గతంలో ఏందంటే జెడ్ స్కోర్ 10 పైన ఉండేదాన్ని లెక్కించేవారు. ఇప్పుడు 5కు మించిన వాటిని కూడా ఎక్స్‌ట్రీమ్ మూవ్‌మెంట్స్ అనే స్థాయిలోనే పరిగణిస్తున్నారనమాట. అది ఒకటే తేడా. సో, దీనివల్ల ఏమవుతుందంటే క్లియరింగ్ కార్పొరేషన్‌కి అవసరమైన సేఫ్టీ క్యాపిటల్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంది. సో, ఇంతకుముందు కావాల్సినంత ఫండ్ ఇప్పుడు అవసరం ఉండదు. ఇది 5 చేయడం వల్ల. సో, మార్కెట్‌లో ఏందంటే ప్రైస్ మూవ్‌మెంట్ తగ్గుతుందని మాత్రం దీనివల్ల కాదు. వెరీ ఇంపార్టెంట్. 10 నుంచి 5 చేశారు కాబట్టి వొలటిలిటీ తగ్గుతుందని కొద్దిమందికి అపోహ ఉంది. అస్సలు జరగదు. సో, ఇన్వెస్టర్స్ ట్రేడర్స్‌పై ఎలా ప్రభావం చూపిస్తుంది? మరి ఎందుకు మీరంతా మాట్లాడుతున్నారు అంటే మాత్రం, సో, ఇది రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఇమ్మీడియేట్‌గా బెనిఫిట్ కాకపోవచ్చు. లాంగ్ టర్మ్‌లో మాత్రం రీటైలర్స్ ఇన్వెస్టర్స్ యొక్క ట్రేడింగ్ మార్జిన్ తగ్గుతుందా అంటే ఇప్పుడైతే ఇమ్మీడియేట్‌గా అయితే పక్కా తగ్గదు. బట్ మీ బ్రోకరు గోల్డ్, సిల్వర్ లేదా నేచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ ఏవైతుందో ఎంత మార్జిన్ వసూలు చేస్తారో అది ఎక్స్‌చేంజ్ రూల్స్, వొలటిలిటీస్ కొన్ని మాత్రం ఆధారపడి ఉంటుంది. అక్కడ లాంగ్ టర్మ్‌లో చెప్పలేం. మరి బెనిఫిట్ ఎక్కడుంది అంటే ఏంటంటే భవిష్యత్తులో మాత్రం క్లియరింగ్ కాస్ట్ తగ్గొచ్చు దీనివల్ల. ఎందుకంటే క్లియరింగ్ కార్పొరేషన్‌కి మరియు క్లియరింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ క్యాపిటల్ రిస్క్ బఫర్ అవసరం ఉంటుంది. వాళ్ళ అమౌంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళు మార్జిన్స్ కాస్ట్ తగ్గొచ్చు, క్లియరింగ్ కాస్ట్. అట్లాగే ట్రేడింగ్ లిక్విడిటీ పెరగొచ్చు. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఎక్కువ లిక్విడిటీ పెరిగితే మనకు గూడా అవసరం వచ్చినప్పుడు గానీ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బిడ్ ఆస్క్ స్ప్రెడ్ గూడా కొంచెం మెరుగుపడొచ్చు. ఇన్‌స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ పెరగొచ్చు. మళ్ళీ ఇంకోటి కమోడిటీ డెరివేటివ్ మార్కెట్స్‌లో ఆన్ ద హోల్ వాల్యూమ్స్ కూడా పెరగొచ్చు దీనివల్ల. సో, కానీ ఈ బెనిఫిట్ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్స్‌కి చెందుతుందా అంటే చెప్పలేము. సెబీ గూడా చెప్పలేదు. ఎవరు చెప్పలేరు. యాక్చువల్ ఇంపాక్ట్ మాత్రం ఎక్స్‌చేంజ్ మళ్ళీ బ్రోకర్ యొక్క ఇంప్లిమెంటేషన్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో, ఇట్ నీడ్స్ సమ్ మోర్ టైమ్ ఫర్ దిస్ ఎనీ చేంజ్ దీనివల్ల అవ్వడానికి. సో, ఎంసీఎక్స్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చూస్తే మాత్రం క్యాపిటల్ ఎఫిషియన్సీ ప్రకంగా చూస్తే మాత్రం పక్కా పాజిటివ్ ఏది ఎంసీఎక్స్‌కి మాత్రం మంచిదే. ఎందుకంటే క్లియరింగ్ ఎకోసిస్టమ్‌లో ఏందంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గితే మార్కెట్ మేకింగ్ టెక్నాలజీ మళ్ళీ ఇంకోటేంటంటే న్యూ ప్రొడక్ట్స్‌లో ఏందంటే క్యాపిటల్ తక్కువ అవసరం ఉంటుంది. అప్పుడేమైతుంది ఇది ఒకటి ఎంసీఎక్స్ షేర్ ప్రైస్‌కైతే మాత్రం పాజిటివే. ఆహ్, కొంచెం పాజిటివ్ అంత ఎక్కువ కాదు. కాకపోతే ఏందంటే ట్రేడింగ్ వాల్యూమ్స్, గోల్డ్, సిల్వర్‌లో వొలటిలిటీ గానీ, ట్రాన్సాక్షన్ చార్జెస్ కానీ, కాంపిటీషన్ గానీ, రెగ్యులేటరీ చేంజెస్ ఇవన్నీ కూడా చేంజ్ కావచ్చు. సో, రిస్క్ కూడా ఉందా దీనివల్ల? ఇది 10 నుంచి 5 చేయడం వల్ల అంటే మాత్రం సో, కొంచెం ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ అయితే తగ్గుతాయి. అందువల్ల రెగ్యులేటర్ ఏవైతే ఉందో రిస్క్ కంట్రోల్‌ని కొంచెం సడలించిందన్నట్టు. ఎందుకంటే మన స్టెబిలిటీ ఆఫ్ మార్కెట్స్ బెటర్‌గా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇది ఆ రకంగా చూస్తే నా అభిప్రాయం ప్రకారం మాత్రం కొంచెం రిస్క్ కంట్రోల్ తగ్గాయి. భవిష్యత్తులో వార్ గాని, ఏవైనా సప్లై డిస్రప్షన్ గాని, ఎక్స్‌పోర్ట్ బ్యాన్ జరిగినప్పుడు అట్లాగే జియోపొలిటికల్ షాక్ వల్ల కమోడిటీ ప్రైజెస్ చాలా వేగంగా కదిలితే మాత్రం యాక్చువల్ మార్కెట్‌లో లాస్ మోడల్‌లో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రిస్క్ కంట్రోల్స్ తగ్గాయి. ఇట్లాంటి ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్‌లో కొంచెం ఇబ్బందులు రావచ్చు. అట్లాగే జెడ్ స్కోర్ 5 అనేది కూడా కన్జర్వేటివ్ లెవెలే ఇంకా. ఎందుకంటే ఇంకా రిస్క్ పూర్తిగా తొలగించలేదు. ఇది ఓన్లీ 10 నుంచి 5 చేశారు. కొంచెం మోడరేట్ కంట్రోల్స్ చేశారు. ఆహ్, ఇది స్ట్రెస్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇట్లాగే కొనసాగిస్తే మాత్రం ఏదైనా అత్యంత అరుదైన ఏదైనా మూవ్‌మెంట్ ఉంటాయి కొన్నిసార్లు. అప్పుడు మాత్రం వాటి ప్రభావం అనేది తగ్గుతుంది. ఓకే. అందుకే దీన్ని రిస్క్ ఫ్రీ ట్రేడింగ్‌గా చూడడం ప్రమాదకరం కాదు. ఇది ఓన్లీ రిస్క్ కొంచెం తగ్గిచ్చారంతే. సో, ఈ లెక్కన చూస్తే ఈ మార్పు ఎక్కువగా వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్న కమోడిటీస్ ఏంటి? గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కాపర్. మళ్ళీ కొన్ని అగ్రికల్చర్ కమోడిటీస్‌పై పడుతుంది. సో, క్యాపిటల్ రిక్వైర్మెంట్‌లో కొంచెం మార్పు రావచ్చు గోయింగ్ ఫార్వర్డ్. సో, స్టేబుల్ ఏవైతే ప్రైస్ మూవ్‌మెంట్స్ ఉంటాయో వాటిలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. కొన్ని కాంట్రాక్ట్స్‌లో ఎక్కువగా వొలటిలిటీ ఉండదు. అలాంటి వాటికి ఇది పెద్ద ఇంపాక్ట్ చేయదు. సో, ఒక్కొక్క కమోడిటీకి ఈ చేంజ్ ఒక్కొక్క రకంగా మారుతుంది. సో, ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే మాత్రం 4 ప్రాక్టికల్ పాయింట్స్ ఈ చేంజ్ వల్ల చూసుకోవాలి. ఒకటిది రూల్ చేంజ్‌ని పెద్ద లీవరేజ్‌గా పెంచొద్దు అది చేశారని. రెండోది మార్జిన్ తగ్గినా సరే రిస్క్ అనేది అసలు తగ్గదు. జస్ట్ మార్జిన్ తగ్గినంత మాత్రం రిస్క్ ఏం తగ్గదు. ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్‌లో గాని, నేచురల్ గ్యాస్‌లో గాని, మళ్ళీ సిల్వర్‌లో గాని ప్రైస్ వొలటిలిటీ ఎక్కువగానే కంటిన్యూ ఉంటది. అది పెద్ద తేడా కాదు. మూడోది ఏంటంటే ట్రేడ్ తీసుకునే ముందు మాత్రం పక్కా మాక్సిమం పాసిబుల్ లెక్కించుకోవాలి. స్టాప్ లాస్ లేకుండా అస్సలు లీవరేజ్ పొజిషన్ తీసుకోవద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్. నాలుగోది చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ గాని, ఈటీఎఫ్‌లు గాని, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల పైన గాని ఈ సర్క్యులర్‌కి ఎటువంటి ఇంపాక్ట్ లేనే లేదు. అది వెరీ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ కమోడిటీ డెరివేటివ్స్‌లో క్లియరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను మాత్రమే ఎఫెక్ట్ చేసే అంశము. నథింగ్ ఎల్స్. నో అదర్ థింగ్స్ విల్ ఎఫెక్టెడ్. సో, ఫైనల్ టేక్ అవే చూస్తే మాత్రం సెబీ నిర్ణయం ఏదైతే ఉందో
ఇది కామన్ కమోడిటీ డెరివేటివ్ మార్కెట్స్‌కి మాత్రం కొంచెం మైల్డ్‌లీ పాజిటివ్. స్టిల్ చెప్తున్నాను, మైల్డ్‌లీ పాజిటివ్. ఇదేదో పెద్ద చేంజ్ కాదు. అది కూడా రెగ్యులేటరీ చేంజ్ అంతే. సో, క్లియరింగ్ కార్పొరేషన్‌కి మాత్రం క్యాపిటల్ ప్రెషర్స్ తగ్గుతాయి. దీనివల్ల ఇన్‌స్టిట్యూషన్స్‌కి, లిక్విడిటీకి పార్టిసిపేషన్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. అది. సో, ఇన్ ద ఎండ్ ఏంటంటే సరళంగా చెప్పాలంటే జెడ్ స్కోర్ అనేది 10 నుంచి 5కు తగ్గింది అంటే కమోడిటీ ధరల కదలికను సెబీ నియంత్రించలేదు. క్లియరింగ్ సిస్టమ్ ఆ ప్రైస్ మూవ్‌మెంట్స్‌ని ఎలా లెక్కించాలనే సిస్టాన్ని మాత్రమే కొంచెం ట్వీకింగ్ చేసిందంతే. అందువల్ల ఏందంటే ట్రేడర్‌ను ఇదేదో పెద్ద ఆపర్చునిటీగా కాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఇంకా ఎఫిషియంట్‌గా చేస్తుంది సెబీ ఆర్ ఈజీ చేస్తా ఉందని చెప్పడానికి మాత్రమే ఒక చిన్న చేంజ్ మాత్రమే. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే తప్పకుండా పోస్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.